నమస్తే. గుడ్ పేరెంటింగ్ కార్యక్రమంలో భాగంగా మరొక టాపిక్తో మీ ముందుకు వచ్చేసాం. అయితే ఈరోజు కార్యక్రమంలో మనం సోషల్ బిహేవియర్ ఇన్ కిడ్స్ అంటే 3 నుంచి 6 సంవత్సరాల వయసు ఉన్నటువంటి పిల్లలు సోషలైజ్ ఎలా అవుతారు, అయినప్పుడు వచ్చే సమస్యలు ఏవైతే ఉంటాయో వాటిని ఎలా మనం గుర్తించాలి అనే విషయాల గురించి మాట్లాడుకుందాం. అంటే నలుగురిలో వచ్చేటప్పటికి చిన్నపిల్లలు స్ట్రేంజర్స్ని చూసినప్పుడు వాళ్ళతో మాట్లాడకపోవడం, కలవకపోవడం చేస్తూ ఉంటారు. చుట్టాల్లో కూడా కలవరు. కొంచెం తల్లిదండ్రులకు అది ఇబ్బందికరంగా మారుతూ ఉంటుంది. కాబట్టి ఇలాంటి సిచ్యువేషన్స్ని పేరెంట్స్ ఎలా హ్యాండిల్ చేయాలి, పిల్లల్ని ఎలా అలవాటు చేయాలి, వీటి గురించి ప్రత్యేకంగా మాట్లాడుకుందాం. మరి వీటన్నిటి కోసం చెప్పేందుకు మనతో పాటు డాక్టర్ కమలాంజలి గారు ఉన్నారు. కౌన్సిలింగ్ సైకాలజిస్ట్, 15 ఏళ్ల ఎక్స్పీరియన్స్ ఉంది. 10,000 మంది పైగా క్లయింట్స్ కౌన్సిలింగ్ తీసుకొని సక్సెస్ఫుల్ అయ్యారు. వారితో మాట్లాడదాం. ఈనాటి టాపిక్ సంబంధించిన మరిన్ని విషయాలు అడిగి తెలుసుకుందాం. నమస్తే మేడం. నమస్తే అండి. మేడం, పిల్లల్లో సోషల్ బిహేవియర్ ఇది ప్రతి పేరెంట్కి ఒక సవాలనే చెప్పాలి. నలుగురిలో వెళ్ళేసరికి వాళ్ళు చాలా వరకు బయటకు వెళ్ళడానికి భయపడుతూ ఉంటారు. బయటకు వెళ్తే వీళ్ళు మా పరువు తీస్తారు, వద్దు ఎక్కడికి వెళ్ళొద్దు ఇంట్లోనే ఉందాం అనుకున్న పేరెంట్స్ కూడా చాలామందిని మనం చూస్తూ ఉంటాం. అయితే పిల్లలు సోషలైజ్ చేయటంలో మనం విఫలమవుతున్నాం అనుకోవాలా, లేదంటే ఆ ఛాలెంజ్ని ఎలా ఫేస్ చేయాలి? మనం ఏది అలవాటు చేస్తే అదే అలవాటు అవుతుందండి. మీ పేరు గీత. గీత, ఇప్పుడు మనం 10 సార్లు పిల్లల్ని బయటకు తీసుకెళ్ళటం, బయటకి ఎక్స్పోజ్ చేయటం, ఎక్స్పీరియన్స్ చేయటం విచ్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను లిఫ్ట్లో వచ్చాను. ఇప్పుడు ఇది ఒక సిటీ హైదరాబాద్లో. ఈ లిఫ్ట్లోకి రాగానే నేను పలానా ఫ్లోర్కి వెళ్ళాలంటే ఆ బటన్ నొక్కాలి. డోర్ మోసేసుకుంటుందంటే కింద 2 సైడ్ ఆరోస్ లాగా ఉంటుంది. అది నొక్కితే డోర్ క్లోజ్ అవ్వకుండా మళ్ళీ ఓపెన్ అవుతుంది. ఇవన్నీ ఆ అమ్మాయికి అక్కడ ఉంది కాబట్టి తెలిసింది. అంటే బయటకు వచ్చినప్పుడు ఏ ఫ్లోర్కి వెళ్ళాలి, లేదంటే నేను బయటకు రావాలంటే ఏది ప్రెస్ చేయాలన్నది తనకి ఎలా తెలిసింది? బయటకు తీసుకొచ్చి దానికి పరిచయం చేస్తే 2-3 సార్లు ఎక్స్పీరియన్స్ చేస్తే లిఫ్ట్ ఆపరేషన్ దిస్ ఈస్ ఎ లైఫ్ స్కిల్ ఇది తెలిసింది. అంటే లైఫ్ స్కిల్ అంటే తన వయసుకి తనకి అది ముఖ్యమే కదా. తన కింద ఇప్పుడు వెళ్ళాలి, కిందకి వెళ్ళాలి, గ్రౌండ్లోనే ఏదో ఆడుకోవాలి పిల్లలతో, తను ఫ్లాట్లో నుంచి వెళ్ళాలి, లేదు అక్కడ ఒక మ్యూజిక్ క్లాస్ జరుగుతుంది. సో ఇట్లాగా పిల్లలకి ఇంట్లోనే కూర్చోపెడితే కన్నా కూడా ఇంట్లో కూర్చోపెట్టి మనం 24 గంటలు చదివించి బయట నేను చూసానండి చాలామందిని బయట ఎవరిని నమ్మటానికి వీల్లేదండి. పిచ్చిగా బిహేవ్ చేస్తున్నారు. పేపర్ చదువుతుంటే చాలా న్యూస్లు చూస్తున్నాము. సో మాకు భయం వేస్తుంది బయటకు పంపించాలి అంటే. అని మేము బయటకు పంపమండి ఎక్కడికని వాళ్ళు చాలా ప్రౌడ్గా చెప్పుకుంటుంటారు. నాకు చాలా బాధ వేస్తూ ఉంటుంది. నేను చెప్పేస్తాను మొహం మీదే వాళ్ళకి. అంటే బాధపడి నేనేం ఊరుకోను. అంటే మీరు బయటకు వెళ్తే పాడైపోద్దేమో, లేదు బయటకు వెళ్తే మీ పాపకి ఏదన్నా హాని జరుగుతుందేమోనని మీరు ఇంట్లో కూర్చోపెట్టుకోవడం కరెక్టా? అలాంటి సిచ్యుయేషన్ వచ్చినప్పుడు ప్రాబ్లమ్ సాల్వింగ్ టెక్నిక్స్, డెసిషన్ మేకింగ్, ఇవన్నీ ఒక సమస్యని ఎలా ఎదుర్కోవాలి ఇది నేర్పిస్తారా? సమస్య వస్తుంది కాబట్టి ఇంట్లోనే కూర్చోబెట్టుకుంటారా? చెప్పండి మీరు. ఖచ్చితంగా సమస్య వచ్చే వరకు ఎదురు చూడం కదా, బయటకు సమస్య వచ్చినప్పుడు దాన్ని ఎలా ఎదుర్కోవాలి అన్నది మనం తెలియచేయాలి ప్రతి పిల్లలకి. అమ్మాయి అయినా అబ్బాయి అయినా సరే ఒక డెసిషన్ ఏం తీసుకోవాలి, ఎలా తీసుకోవాలన్నది మనం చెప్పాలి. అది మన ఇంట్లో మన నలుగురం కాదండి, పిల్లల్ని ఎక్స్పోజ్ చేయాలి. అంటే ఒక బయటకు తీసుకెళ్ళటం, డిఫరెంట్ కల్చర్స్, డిఫరెంట్ ఫుడ్ హ్యాబిట్స్, డిఫరెంట్ ప్లేసెస్, డిఫరెంట్ థింగ్స్, డిఫరెంట్ పీపుల్. సో ఇవన్నీ కూడా పిల్లలు చూడాలి, చూసి నేర్చుకుంటారు. వాళ్ళ హిస్టరీలో చదివినవి, లేదు వాళ్ళ బుక్స్లో చూసినవి, ఇవన్నీ వాళ్ళు చూసి నేర్చుకుంటే చాలా ఎగ్జైట్ అవుతారు, చాలా కనెక్ట్ అవుతారు. మనం చెప్పిన దానికన్నా విన్న దానికన్నా చూసిన దానికి ఎక్కువ మెమరీ ఉంటుంది అంటాం కదా. సో ఇది సేమ్ వర్తిస్తుంది ఇక్కడ కూడా. పిల్లలకి సోషలైజ్ అవ్వాలి అంటే ఖచ్చితంగా బయటకి నలుగురిలోకి తీసుకెళ్ళాలి. దెర్ ఈజ్ నో ఆల్టర్నేటివ్. ఇంట్లో కూర్చోబెట్టి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్తోనో ఇంకొక దాంతోనో మనం ఇంట్లో కూర్చోబెట్టి నువ్వు బయట ఎవరైనా ఒక మనిషి వచ్చినప్పుడు నువ్వు ఎలా రియాక్ట్ అవుతావు, నువ్వు పలకరిస్తే నువ్వు ఎలా ఉంటావు, ఎలాగ నువ్వు ఏమని సమాధానం చెప్తావు, లేదంటే ఇప్పుడు నీకు ఒక ప్రాబ్లం వచ్చింది, ఈ ప్రాబ్లం నువ్వు ఎలా సాల్వ్ చేస్తావు, ఇవన్నీ మనం ఇంట్లో కూర్చోబెట్టి నేర్పిస్తే వచ్చేది కాదండి. సిట్యుయేషనల్గా కొంతమంది పిల్లలు, మీరు ఇంకా 3 నుంచి 6 ఏళ్ళ గురించి మాట్లాడుకుంటున్నాం మనం, 18 ఏళ్ళు వచ్చినా మాట్లాడని వాళ్ళు
మినిమం చిన్నది కూడా నెగోషియేషన్, అంటే బయటకు వెళ్తే ఒక మాట్లాడడం, బేరమాడటం, బార్గెన్ చేయటం, ఒకటి కొనటం, సొంతగా నోరు తెరిచి, భయం, నోరు తెరిచి గట్టిగా అడిగితే వాడు ఏమనుకుంటాడో అని భయం, అడగాలి అంటే మొహమాటం, వాడి ఇంట్లో మళ్ళీ టాప్ లేచి పెట్టి అరుస్తూ ఉంటాడు, బయటికి వెళ్ళి అడగలేడు. ఎంతసేపు అన్నా షాప్కి పంపించి, నేను చెప్తుంటాను ఇలాంటి వాళ్ళు వస్తే బయటకు పంపించండి, పిల్లల్ని పంపించండి, నేర్పించండి, అంతేగాని ఇంట్లో కూర్చోపెట్టడం కరెక్ట్ కాదు. పిల్లలకి ఒక 12 years 10 to 12 years వచ్చిన దగ్గర నుంచి బయటకు పంపించాలి. అప్పటి వరకు మీరు దగ్గరుండి అన్నీ నేర్పించాలి, మీరు మానిటర్ చేయాలి, మీరు తీసుకెళ్ళాలి, మీరు చేయించాలి వాళ్ళతో. సో ఇలా మీరు అన్నీ వాళ్ళకి ఎక్స్పీరియన్స్ చేయిస్తే వాళ్ళు అప్పుడు నేర్చుకుంటారు. అలాగే బిహేవియర్, సోషల్ బిహేవియర్ కూడా, నలుగురిలో ఎలా ఉండాలి, ఎలా ఉండకూడదు, ఎలా ఉంటే బాగుంటుంది. సో ఈ మేనర్స్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇందాక మనం ముందు ఎపిసోడ్లో ఎమోషనల్ ఇంటెలిజెన్స్ గురించి, ఎమోషనల్ కోచింగ్ గురించి మాట్లాడుకున్నాం. ఈ బిహేవియర్ లెర్నింగ్ కూడా అదేనండి. నాకు అంటే ఇక ఇంట్రెస్టింగ్ ఏరియాస్ ఈ 2 ఇంట్రెస్టింగ్ ఏరియాస్ అని చెప్పొచ్చు, విచ్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. అంటే ఎమోషనల్ ఇంటెలిజెన్స్ పిల్లల్లో వాళ్ళ భావోద్వేగాల్ని ఏ విధంగా నియంత్రించుకోవాలి, ఎస్. అలాగే సోషల్ బిహేవియర్. స్కూల్స్ ఇవాళ అన్ని స్కూల్స్ అకాడమిక్స్ మీద చాలా ఫోకస్ చేస్తుంది. పిల్లలు మంచి మార్క్స్ వస్తున్నాయి, మంచి వాళ్ళకి కంఫర్ట్స్ ఇస్తున్నారు, ప్లే గ్రౌండ్స్ కొన్నిటికి ఉంటున్నాయి, కొన్నికి ఉండట్లేదు, అది వేరే విషయం. కానీ ఈ ఎమోషనల్ ఇంటెలిజెన్స్ అండ్ సోషల్ బిహేవియర్, ఓకే, అండ్ మోరల్ ఎడ్యుకేషన్, ఇవన్నీ ఎవరు చెప్తున్నారు? నిజానికి బట్ నాకైతే నిజంగా ఇది ఎక్కువ మందికి రీచ్ అవ్వాలి, పేరెంట్స్కి రీచ్ అవ్వాలి. పేరెంట్సే దీని గురించి శ్రద్ధ తీసుకోవాలి. టీచర్స్ మీద, స్కూల్స్ మీద, గవర్నమెంట్ మీద, ఇంకొకరి మీద, లేదంటే పెంచే గార్డెనర్ కానీ ఇట్లాగా వీళ్ళు కాదండి. అసలు పేరెంట్స్లో కూడా ఇంకా ఎక్కువ రోల్ అంటే మదర్. అమ్మాయ్యా ఇప్పుడు కనెక్ట్ అయ్యారు. ఎస్, కరెక్ట్. సో మదర్ కొంచెం టైం తీసుకుని, కొంచెం టైం తన ఎఫర్ట్ పెట్టి పిల్లలకి ఇది కనుక ఒక జీవితానికి సరిపడా స్కిల్ ఇవి, అంటే ఎమోషనల్ బ్యాలెన్స్ చేసుకోవటం, పిల్లల్లో కోపం, జెలసీ ఇలాంటివి కంట్రోల్ చేసుకోవడమే కాకుండా నలుగురిలో ఎలా బిహేవ్ చేయాలి, ఎలా మాట్లాడాలి, ఎలా మాట్లాడకూడదు, సో ఎలా తినాలి, ఎలా తినకూడదు, ఇవన్నీ కనుక నువ్వు నేర్పిస్తే నీ పిల్లలకి నువ్వు ఒక జనరేషన్కి అవును న్యాయం చేసిన దానివి. వాళ్ళ ఎబిలిటీస్ వాళ్ళు 100% యూటిలైజ్ చేసుకుని వాళ్ళకి, సొసైటీకి అండ్ ఇండైరెక్ట్గా మన కంట్రీకి, భారతదేశానికి కూడా మేలు చేసిందా అని అవుతాం. ఎంత బాధ్యత ఎవరిలో ఉందండి? మదర్కి. జస్ట్ ఒక్క మదరు మొత్తం భారతదేశం అందరినీ మార్చగలరు. ఎస్, ఏదైనా మన ఇంటి దగ్గర నుంచే కదా స్టార్ట్ అవుద్ది గీత. ముందు మన ఇంట్లో నుంచే మొదలు పెట్టాలి. గాంధీజీ అంటారు కదా, ముందు ఎవడి ఇల్లు వాళ్ళు శుభ్రం చేసుకుని, ఎవడి పెరడు ఆడు శుభ్రం చేసుకుంటే ఆటోమేటిక్గా దేశం అంతా కూడా శుభ్రపడుతుంది. అయితే నలుగురిలోకి వచ్చేటప్పుడు పిల్లలు అసలు రారు, మొహం చూడరు, తల్లి వెనుకో తండ్రి వెనుకో దాక్కుంటూ ఉంటారు. మాటలు అన్నీ వచ్చు, వాళ్ళు ఏమవుతారో తెలుసు, వాళ్ళ పేరు తెలుసు, కానీ మాట్లాడరు. సో ఈ కొంచెం దాన్ని భయం అనుకోవాలా లేకపోతే ఏమనుకోవాలో కూడా అర్థం కాదు. అయితే ఎలా మనం కమ్యూనికేట్ చేయాలి వాళ్ళతో? ఎస్, దీనికి ఒక మంచి పరిష్కారం ఉంది గీత. అంటే జనరల్గా మనం పిల్లల్ని గురించి మనకి తెలియకుండానే ఎవరైనా రాగానే మా వాడికి కొంచెం భయం, మా వాడికి కొంచెం సిగ్గు, కొంచెం మొహమాటం ఎక్కువ. నేను కూడా చిన్నప్పుడు ఇలాగే ఉండేదాన్ని. ఒకసారి అలవాటైపోయి పరిచయం అయిపోతే బాగా ఉంటాడు, అప్పుడు దాకా ఇలాగే ఉంటాడు అని వాడి ముందే ఇవన్నీ చాలా వరకు ఉంటే దీనికి బదులుగా ఇలా చెప్తుంటాం, ఇలా చెయ్యొద్దు. ఓకేనా? ఇవి డోంట్స్. వాట్ టు డూ? డూస్ ఏంటి? డూస్ ఏంటి అంటే, ఎస్, మీ పిల్లల్లో ఏదైతే ఒక ఎబిలిటీ అంటే ఏంటి, డ్రాయింగ్, మౌల్డింగ్, బ్లాక్స్ని ఫిక్స్ చేయటం, అండ్ ఒక అంటే రకరకాలుగా వాడికంటూ ఒక స్కిల్స్ ఉంటాయి, ఏమన్నా చేయటం కానీ అట్లాంటివన్నీ కూడా. అంటే పాటలు పాడతారు, హ్యాండ్ రైటింగ్ బాగుంటుంది కొంతమందికి, కొంతమంది చాలా ఆర్గనైజ్డ్గా చేసుకుంటూ ఉంటారు. ఈ ఏదైతే ప్లస్ పాయింట్ ఉంటుందో ఆ ప్లస్ పాయింట్ని మీరు హైలైట్ చేయండి. ఓకే, చెప్పాలి వచ్చిన వాళ్ళతో.
చెప్పాలి, చూపించాలి. ఓకే. అంటే ఫర్ ఎగ్జాంపుల్ అది మళ్ళీ ఏంటి, యూ హ్యావ్ టు క్రియేట్ ఎన్విరాన్మెంట్ టు. ఇందాక మీకు ఫస్ట్ ఎపిసోడ్లో చెప్పాను 3 A's ఎవ్రీ మదర్ షుడ్ ఫాలో. ఫస్ట్ A ఈజ్ యాక్సెప్టెన్స్. మీ అబ్బాయిని ఏ ఏజ్ ఉందో వాడిని అలాగే అంగీకరించండి. వాడి దగ్గర నుంచి ఇంకా పెద్దవాళ్ళ బిహేవియర్ని మీరు ఎక్స్పెక్ట్ చేయొద్దు, యాక్సెప్ట్ చేయండి. సెకండ్ థింగ్ అప్రిసియేషన్, వాడిని గుర్తించి వాడిని మెచ్చుకోండి కామెంట్ చేసే బదులు. థర్డ్ ఏ ఈజ్ అట్మాస్ఫియర్, అంటే ఆ వాతావరణాన్ని మనం కల్పించాలి. ఓకే. అంటే మీరు అన్ని పరిచయం చేయాలి. యుఎస్లో నుండి మనకి సమ్మర్ హాలిడేస్ ఉంటాయి కదా, అలా అక్కడ ఏం చేస్తారంటే ఒక 10 స్కిల్స్ ఉంటాయండి. ఓకే. డ్రాయింగ్ ఉంటుంది, కార్పెంటరీ ఉంటుంది, ప్లంబింగ్ ఉంటుంది, మెషినరీ ఉంటుంది. ఇప్పుడు మెకానికల్ ఇంజనీర్ చేస్తున్నారు కదా, 5 years పిల్లలకు కూడా ఉంటుంది. ప్లేయింగ్ గిటార్ ఉంటుంది, కీబోర్డ్ ఉంటుంది, చెస్ ఉంటుంది, కుకింగ్ ఉంటుంది, హార్స్, ఇట్లాగా ఒక 10 యాక్టివిటీస్ ఉంటాయి. 10 యాక్టివిటీస్ 10 మంది పిల్లలు ఎక్స్పీరియన్స్ చేస్తారు. వాళ్ళకి ఏది నచ్చితే ఫస్ట్ 2 weeks అన్ని ఎక్స్పీరియన్స్ చేస్తారు. వాళ్ళకి ఏది నచ్చితే మిగతా దానిలో కోర్స్ ఆ 3 weeks చేస్తారు. ఓకే. అందులో ఎందులో ఇంట్రెస్ట్ ఉన్నది అనేది 2 weeks లో తెలుస్తుంది. ఎస్. ఓకే. నిజం చెప్పాలంటే మనకి పెద్దయ్యేదాకా కూడా తెలియదు, ఇప్పటికీ తెలియదు చాలా వరకు. నా ఇంట్రెస్ట్ ఏంటి, నేను నీ ప్లస్లు ఏంటి చెప్పమ్మా అంటే, నేను మైనస్లు అంటే 100 చెప్తానండి, ప్లస్లు అంటే నాకు తెలియదండి. కొంత ఏజ్ అయిపోయాక ఓహో ఇది నా టాలెంటా, ఇది చిన్నప్పుడే నేర్చుకుని ఉంటే బాగుండేది. కాబట్టి పిల్లలకి అబ్జర్వ్ చేయమని చెప్పాను. అందుకని కొంతమంది పిల్లలు స్టోరీ టెల్లింగ్ చాలా బాగా చెప్తారు. ఓకే. చాలా బాగా, అంటే ఆ నేరేషన్ చాలా బాగుంటుంది. అంటే వాళ్ళలో ఆ ఎక్స్ప్లెనేటరీ స్కిల్స్ బాగున్నాయి అనేది నీకు అర్థమవుతుంది. సో ఓకే, వెరీ గుడ్. కొంతమంది పిల్లలు ఏంటి అంటే కనుక చాలా యాక్టివ్గా ఉంటారు. సో అంటే అన్నీ పట్టుకుని తీసి ఎక్స్ప్లోర్ చేసి దాన్ని అదేంటో కనుక్కుందాము అని చెప్పి చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటారు. ఓకే. సో కొంతమంది పిల్లలు ఏంటంటే చాలా బాగా హ్యాండ్ స్కిల్స్ బాగుంటాయి వాళ్ళలో. సో ఎవరు ఏం చేస్తున్నారు దాన్ని కుదిరితే సాధ్యమైనంత ఎక్కువగా మీరు వాళ్ళకి ఆ అవకాశాన్ని, ఆ వాతావరణాన్ని కల్పించి రకరకాలవి మనం వాళ్ళకి పరిచయం చేయాలి. చాలామంది అంటారు, మా అబ్బాయికి చెస్ నేర్పించానండి, నేర్చుకోలేదు, వదిలేశాడు మధ్యలోనే. మ్యూజిక్ నేర్పించానండి, వదిలేశాడు. అది మన ఇంట్రెస్ట్లేమో, ఇంట్రెస్ట్ కాదేమో. రైట్. బ్యాడ్మింటన్కి పంపించానండి, వదిలేశాడు మధ్యలోనే. స్విమ్మింగ్కి కుదరట్లేదు, వాడేమో నాకు స్విమ్మింగే ఇష్టం, నాకు స్కేటింగే ఇష్టం అని చెప్తున్నాడు. ఈ మదర్ ఏమో నేను ఇవన్నీ పంపించానండి, ఇది చేయలేదు కదా, ఏం చేస్తాడండి, ఒకటి చేస్తే ఏదన్నా చేస్తాడు కదా. సో మనమే ఇంత పెద్దయి, మనకి ఏది కావాలి ఏది వద్దు, మనం ఎందులో మన అబిలిటీ ఉంది, మన సామర్థ్యాలు ఏంటి, మన ప్లస్లు ఏంటి, మైనస్లు ఏంటి అన్నది మనమే చాలా వరకు పెద్దవాళ్ళకే తెలుసుకోలేకపోతుంటే, చిన్న పిల్లలకి నిజంగా తెలుసుకుంటే ఇట్ ఈస్ వెరీ గుడ్ అండి. మన పర్పస్ ఆఫ్ లైఫ్ ఏంటి, మన ఎబిలిటీస్ ఏంటి, అదే కదా మరి సెల్ఫ్ యాక్చువలైజేషన్ స్టేజ్కి వెళ్ళటం అంటే. పిల్లలకి చిన్న వయసులోనే ఇలాగా మీరు పరిచయం చేసి వాళ్ళు అందులో ఇన్వాల్వ్ అయ్యేలాగా మీరు ఆ ఎన్విరాన్మెంట్ని క్రియేట్ చేసి, అప్పుడు వాళ్ళు చేసినవి మీరు, అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఫ్రిడ్జ్ మీద, లేదు టేబుల్ మీద, లేదు అక్కడ కబోర్డ్ మీద, టీవీ దగ్గర, వాటి ర్యాక్స్లో, ఎక్కడ పడితే వాడు చేసినవి అన్నీ చక్కగా అట్లా ఎగ్జిబిట్ చేయండి. చేసి భలే చేసావు నాన్న, ఎంత బాగా చేసావు అని వాడికి అప్రిసియేట్ చేసి వాడిని పక్కన పెట్టి దాన్ని ఫోటో తీసి అది కూడా ఫోటో పెట్టి మీ అక్కలకి, మీ చెల్లికి, మీ పేరెంట్స్కి, లేదు మీ ఇంటికి ఎవరైనా వస్తే వీళ్ళకి చూడండి మా పాప చేసింది, ఎంత బాగా చేసిందో, ఎంత బాగా చేస్తో అని చెప్పేసి చూడండి అని చెప్పి తను ఉన్నా లేకపోయినా తను వింటూ ఉంటుంది. షీ ఫీల్స్ సో హ్యాపీ అండ్ షీ ఫీల్స్ కాన్ఫిడెంట్. సో ఇలా మనం వాళ్ళకు ఒక రెస్పెక్ట్ ఇచ్చి, వాళ్ళు ఏదైతే భయపడుతున్నారో, ఇబ్బంది పడుతున్నారో దాన్ని ఎక్కువగా ఎక్స్పోజ్ చేయొద్దు మీరు బలవంతంగా. నీకు చెప్పానా ఇదే దీంతో ప్రాబ్లం, నువ్వు రా ముందు నమస్తే చెప్పు, ముందు విష్ చేయి అని మనలా దయచేసి చెప్పొద్దు అలాగా. ఓకే. వాళ్ళు ఇంకా ముడుచుకుపోతారు. మైనస్లు అన్నవి అసలు మెన్షన్ చేయొద్దు. ఓకే. ఇంకా ముడుచుకుపోతారు. దాని బదులుగా వాడి ప్లస్ని హైలైట్ చేయండి. హైలైట్ చేయడానికి కొన్ని ప్లస్లు వాడికి ఉండేలాగా మీరు చేయండి ఫస్ట్. అంటే వాడు చేయగలిగిన దానికన్నా తక్కువ డిఫికల్ట్ టాస్క్ ఇవ్వండి. ఫర్ ఎగ్జాంపుల్ వాడు 3 yearsకి, పాప 3 yearsకి అనుకోండి, 3 yearsకి నిజానికి ఆ షూస్ అన్ని వరుసగా లైన్లో పెట్టగలదు, ఆ పేపర్స్ అన్ని వరుసగా ఇక్కడ పెట్టగలదు, డైనింగ్ టేబుల్ మీద కూడా కొంచెం సర్దుకోగలదు, కొంచెం ఇక్కడి నుంచి తీసి కిచెన్లో మమ్మీకి పెట్టామా అంటే ఆ హైట్ అందకపోవచ్చు, ఇంకొంచెం తన హైట్కి అందేవి ఆ సోఫా మీద ఉన్నాయన్నీ కొంచెం ఆర్గనైజ్ చేయగలదు.
సో ఇలా అంటే 4 years పిల్లలు, మనం 3 to 6 years అనుకున్నాం, 5 years పిల్లలు ఇవన్నీ చేయగలుగుతారు. సో ఇట్లా కిచెన్లో టూల్స్ ఏంటి, ఆ టూల్స్ పేర్లు ఏంటి, దీన్ని ఏమంటారు, అన్నం గరిట, ఓకే, హస్తం, సో దీని అట్లగాడ, సో దీని దోశలు వేస్తాము, ఇది తవ్వ, ఇది పెనం, సో ఇలా యుటెన్సిల్స్ పేర్లు ఏంటి, దీంతో ఏం చేస్తారు, సరదాగా ఇలాంటివి నేర్పించి, అంటే ఎగ్జాంపుల్ చెప్తున్నా, ఇది అవ్వచ్చు, లేదంటే స్టడీస్ గురించి అవ్వచ్చు, లేదంటే బిజినెస్ గురించి అవ్వచ్చు. అండ్ ఇవన్నీ కూడా నిదానంగా పరిచయం చేయటం ఒక ఎత్తు, పరిచయం చేసి వాళ్ళ ఇంట్రెస్ట్ తెలుసుకుని ఎంకరేజ్ చేయటం సెకండ్ థింగ్, ఎంకరేజ్ చేసిన దాన్ని అప్రిసియేట్ చేయటం, నలుగురిలో గుర్తింపు వచ్చేలా చేస్తూ ఉండి వాళ్ళ ప్లస్లు చెప్తూ ఉంటే వాళ్ళల్లో నిదానంగా ఒక కాన్ఫిడెన్స్ అన్నది బిల్డ్ అవుతుంది. స్లోగా మీ ఇంటికి ఎవరైనా వస్తే వాళ్ళు ఇబ్బంది పడుతున్నారు, మీరు ముందు బాబుని 10 సార్లు బయటకు తీసుకెళ్ళండి, 20 సార్లు తీసుకెళ్ళండి, ఎవ్రీడే తీసుకెళ్ళండి. రోజు పార్క్కి తీసుకెళ్తాం కదా చిన్నప్పుడు, సండే 100% పార్క్కి వెళ్ళేవాళ్ళం, బయటకు వెళ్ళేవాళ్ళం, అసలు నలుగురు కలిసి అందరూ కలిసి ఆడుకునేవాళ్ళం, విచ్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. వాడు ఒక్కడే కాదు కదా ఉంటుంది, మనిషి సంఘజీవి అనేది అంటారు కదా. సో మ్యాన్ ఈజ్ ఎ సోషల్ యానిమల్, సో ఉండాలి, నలుగురిలో ఉండాలి, మనమే క్రియేట్ చేయాలి. ఓకే. సో ఇలా చేస్తూ ఉంటే స్లోగా హ్యాబిచువేట్ అవుతాడు. 100% మీరు 10 సార్లు వాడు ఎక్స్పోజ్ అయ్యి వాడికి ఆ ఫియర్ పోయేదాకా మీరు ఎక్స్పోజ్ చేస్తూ ఉండాలి. చేసినప్పుడు దయచేసి వాడిని కామెంట్ చేయొద్దు. 3 C's 3 A's ఎలా చెప్పానో 3 C's డోంట్స్లో 3 A's మీరు ఫాలో అవ్వాలి, 3 C's ఫాలో అవ్వద్దు మీన్స్ మీరు చేయొద్దు, డోంట్స్ అనమాట. ఆ 3 C's ఏంటంటే, ఒకటి కంపారిజన్, రెండో C వచ్చి కామెంట్స్, మూడో C వచ్చి క్రిటిసిజం. సో ఆ క్రిటిసిజం ఎంత భయంకరంగా ఉంటుందంటే 5-6 years పిల్లలకు కూడా, నన్ను చంపేస్తున్నావు, నువ్వు తినట్లేదు, నన్ను చంపేరా ఎందుకు, లేదా నేను తినను, నువ్వు తినకపోతే నేను తినను, ఇంపాక్ట్ చూపిస్తాయి. ఎమోషనల్ బ్లాక్మెయిల్ చేయడం, బెదిరించడం, కొడతాను, నువ్వు తినకపోతే వాళ్ళకి చెప్తాను, వీళ్ళకి చెప్తాను. సో ఇట్లాంటి భయం తెలియకుండా చేస్తే వాళ్ళు మొండిగా తయారవుతారు, వాళ్ళకి నచ్చింది చేస్తారు, మన మాట వినరు అనే ఒక ఇన్సెక్యూరిటీ ఫీలింగ్ కూడా ఉంటుంది పేరెంట్స్లో. అందుకే వాళ్ళు భయం ఉండాలి తల్లిదండ్రులు అంటే, వాళ్ళు ఏది చెప్తే అది వినాలి ఖచ్చితంగా ఉండాలి. కానీ ఆ భయాన్ని ఎలాగా అంటే మనం తిట్టో కొట్టో కాకుండా ఇంకెలా పరిచయం చేయొచ్చు ఆ భయాన్ని? చెప్పాను కదా, మన బిహేవియరే మనం కరెక్ట్గా ఉండి, అంటే మనం ఒక రోల్ మోడల్ బిహేవియర్ లాగా ఉండి అన్ని సిస్టమేటిక్గా చేస్తూ ఉంటే ఆటోమేటిక్గా వాళ్ళల్లో వస్తుందండి. ఓకే. భయం అన్నది మనం కొడితేనో తిడితేనో వచ్చేది టెంపరీ. ఓకే. వాడు మీకు చెప్పాను కదా ఇందాక, ఎంతోమంది పిల్లలు నేను చూశాను, ఫాదర్ వీడిని కొడితే వీడెళ్ళి కుక్కని భయంకరంగా కొడతాడు, స్కూల్లోకి వెళ్ళి వాడికన్నా చిన్నపిల్లల్ని కొడుతున్నాడు, వేరే వాళ్ళని హింసిస్తున్నాడు, ఈ కోపం చూపిస్తున్నాడు. మరి దీనికి అప్పుడు ఏం సమాధానం చెప్తారు? పెద్దయ్యాక వీడు రివెంజ్ తెచ్చుకుంటాడు ఇండైరెక్ట్గా. నీకు ఇష్టం కదా, నేను అలాంటి వాళ్ళని చూశానండి. ఎవరైతే రెస్ట్రిక్టెడ్గా టూ మచ్ పనిష్మెంట్స్ ఇస్తూ టూ మచ్ అథారిటేటివ్గా బిహేవ్ చేసే పేరెంట్స్ డామినేటింగ్గా ఉంటారో, ఆ పిల్లలు పెద్ద అయిన తర్వాత ఖచ్చితంగా ఏదో ఒక విధంగా లైఫ్లో అంటే వాళ్ళ ఫాదర్ మీద కోపమో, పేరెంట్స్ మీద కోపం, తన చదువు మీద, వాళ్ళ పరువు పోవాలని బిహేవియర్, తను కావాలని బ్యాడ్ హ్యాబిట్స్ని అలవాటు, తన లైఫే నాశనం అవుతుంది. అయినా సరే అంటే కొంతమంది అది చాలా కొద్ది మంది పాజిటివ్గా తీసుకుంటారు, ఎక్కువ మంది నెగిటివ్గా తీసుకుంటారు. ఎనీవేస్ ఏదైనా సరే అంత భయంకరంగా కొట్టి తిట్టాల్సిన అవసరం లేదు, పరిస్థితి తెచ్చుకోవద్దు అంటున్నా. ఎందుకంటే మనం ఫస్ట్ నుంచి కూడా ఒక సెట్ ఆఫ్ బిహేవియర్ ప్యాటర్న్స్ అన్నది అలవాటు చేసేయాలి. అది కూడా కన్సిస్టెన్సీ ఉండాలి. ఒకసారి ఒకలాగా చెప్పకూడదు. మనం ఎప్పుడు ఒకేలాగా ఉండాలి. ఇద్దరు ఒకే మాట మీద ఉండాలి. మదర్ ఒకటి చెప్తుంది, ఫాదర్ ఒకటి చెప్తారు. అమ్మ చేయమంటుంది, డాడీ చేయొద్దంటారు. సో అసలు ఇక్కడ వీడికి ఎవరిని ఫాలో అవుతారు? దీనికి ఏది కన్వీనియంట్గా ఉంటుంది, కంఫర్టబుల్గా ఉంటుందో ఆబ్వియస్గా ఎప్పుడు కూడా చెడే బాగుంటుంది కదా. ఐ మీన్ కూర్చుని థమ్స్అప్లు తాగుతా, లేచి తింటా, టీవీ చూడటం ఆబ్వియస్లీ బాగుంటుంది. లేచి క్యారెట్ జ్యూస్ తాగి, ఓకే, నట్స్ తిని, లేదంటే ఎగ్, బనానా తిని నువ్వు టైంకి లేచి ఎక్సర్సైజ్ చేసిన దానికన్నా సిస్టమేటిక్ అంటే ఇది తాత్కాలికంగా హ్యాపీనెస్ ఇస్తుందండి, టెంపరీగా. ఇది పర్మనెంట్గా మనకి ఒక మంచి అలవాటుని అన్నది చేస్తుంది, ఒక క్యారెక్టర్ బిల్డింగ్ అన్నది ఉంటుంది. సో కాబట్టి టెంపరీ హ్యాపీనెస్ చూసుకుంటారు, పెద్దవాళ్ళే టెంపరీ హ్యాపీనెస్ చూసుకుంటారు, చిన్న పిల్లలు కదా. సో కాబట్టి ఏంటంటే మనం ట్రైన్ చేయాలి,
నలుగురిలోకి బయటకు తీసుకెళ్ళాలి, సొసైటీలో ఎక్స్పోజ్ చేస్తూ ఉండాలి. అండ్ ఏదైతే ఇట్లాగా చెప్పిన మాట వినకపోవటం, ఐ మీన్ ఎవరైనా వస్తే కలవకపోవటం, అలాంటప్పుడు వాళ్ళకి అలవాటు అయ్యేదాకా తీసుకెళ్ళటం, కొంచెం ఆ ఏజ్ పిల్లలతో ఎక్కువగా మింగిల్ అయ్యేలాగా ఉండటం, ఇలా చేస్తూ ఉంటే బాగుంటుంది. అండ్ సోషల్ బిహేవియర్ డెవలప్మెంట్లో భాగంగా అంటే ప్లే గ్రూప్ పిల్లలు ఉంటారు కదండి, పిల్లలు ఆడుకుంటూ ఉంటారు, విచ్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. పిల్లలు మన దగ్గర బిగుసుకుపోతారు, పెద్దవాళ్ళ ఏజ్ వాళ్ళ దగ్గర చాలా బాగుంటారు. అక్కడ వాళ్ళు చాలా ఓపెన్ అప్ అవుతారు. ఎందుకంటే అక్కడ చూడండి, వాడిని ఎవడు జడ్జ్ చేయడు, ఎవడు కామెంట్ చేయడు, క్రిటిసైజ్ చేయడు. ఓకే, సో వాడిలాగా హ్యాపీగా ఉంటాడు. నువ్వు ఆ ఎన్విరాన్మెంట్ ఇంట్లో ఇవ్వు అంటున్నాను నేను. ఎందుకు పిల్లలు కూడా గమనించండి మీరు, విచ్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఈ సోషల్ బిహేవియర్లో. పిల్లలు ఆడుకునేటప్పుడు వీళ్ళ ఏజ్ మెచ్యూరిటీ లెవెల్ పిల్లలతోనే ఆడుకుంటున్నారా, పెద్దవాళ్ళతో ఆడుతున్నారా, లేదు వీళ్ళకన్నా చిన్న ఏజ్ పిల్లలతో ఆడుతున్నారా? అండ్ అన్సోషల్ ప్యాటర్న్ బిహేవియర్ ఉంటుంది. అంటే నెగటివిజం, బాసిజం, ప్రెజుడీస్, ఓకే, బుల్లీయింగ్ అంటే బెదిరించటం, ఇట్లాంటివి అన్నమాట. వర్బల్ అటాక్స్, ఇంకా ఫిజికల్ అటాక్స్ అంటే ఫిజికల్ అబ్యూస్, కొట్టడం, తొయ్యటం, గిచ్చటం, పోక్ చేస్తూ ఉండటం, ఏదో ఒకటి టార్చర్ పెట్టడం, కింద కూర్చుంటే గబుక్కుని అక్కడ ఏదో ఒకటి పెట్టడం, ఇవన్నీ కూడా ఉంటాయి. అందరూ ఒకలా ఉండరు కాబట్టి చాలా మందిలో ఉంటాయి ఇవి. ఓకే, ప్రీ స్కూల్కి వెళ్తే కంప్లైంట్స్ వస్తే మీకు అప్పుడు తెలుస్తుంది. ఒక ప్రీ స్కూల్ టీచర్ని పిలవండి, ఎన్ని కంప్లైంట్స్ చెప్తారో. బట్ మనం వింటూ ఉంటాం కాబట్టి ఈ బిహేవియర్, అన్సోషల్ బిహేవియర్ ప్యాటర్న్స్ ఉంటాయి. సో వీటి నుంచి కూడా ఏంటి అంటే, ఇలా చేస్తున్నాడని ఎప్పుడు కూడా ప్రతి మదర్ కంపల్సరీ టీచర్తో కుదిరితే ఎవ్రీ సాటర్డే, నేను చిన్నప్పుడు అలాగే వెళ్ళాను, పేరెంట్స్ మీట్కి వెళ్ళండి. ఓకే, అంటే మా పిల్లలు చిన్నప్పుడు ఎవ్రీ సాటర్డే పేరెంట్స్ మీట్ ఉండేది. ఇప్పుడు మేబీ మంత్లీ వన్స్ ఉంటుంది. సరే, అట్లీస్ట్ టీచర్తో మీరు మాట్లాడుతూ కుదిరినప్పుడు కాదు, కుదుర్చుకునే సెలవు పెట్టుకునే, విచ్ ఈస్ మోస్ట్ ఇంపార్టెంట్. ఎందుకంటే మీకు తెలియని ఎన్నో విషయాలు మీ అమ్మాయి గురించి మీ టీచర్ చెప్తారు. సో టీచర్ చెప్పేది తీసుకోండి. క్లాస్ రూమ్ బిహేవియర్, సోషల్ బిహేవియర్, ప్లే గ్రౌండ్ బిహేవియర్, ఇవన్నీ ఎలా ఉంటున్నాయి. సో అండ్ పీర్ గ్రూప్తో ఎలా ఉంటున్నాడు మీకు కూడా తెలియవు అవన్నీ. మీరు అన్నారు నేను 2 గంటలే ఉంటాను రోజు మొత్తం ఎలా అని, బట్ టీచర్ రోజు మొత్తం గమనిస్తూ ఉంటుంది. మీకు చాలా ఇన్ఫర్మేషన్ టీచర్ దగ్గర నుంచి వస్తుంది. టీచర్ని అసలు వదలొద్దు మీరు. ఓకే, అలాగని టీచర్ దగ్గర నెగటివ్ చెప్పొద్దు. మా అమ్మాయి తినట్లేదండి, మా అమ్మాయి చదవట్లేదండి, మీరు కొంచెం భయం చెప్పండి, మీరు తిట్టండి దయచేసి. వచ్చా ఇంట్లో కూడా మనం ఆ టీచర్ పేరు చెప్తాం, పలానా టీచర్కి చెప్తాం, కంప్లైంట్ ఇస్తాం అని ఊరికే స్కూల్ పేరు, టీచర్ పేరు చెప్పడం, అలా టీచర్ అంటే భయపెట్టి అలా దయచేసి అలా కాకుండా మీరైతే సో ఇలాగా నలుగురు పిల్లలతో ఎక్కువ ఆడుకోవటం ఇవి చేస్తుంటే ఏమవుతుందంటే పిల్లలకి ఒక అబ్జర్వేషన్, వాళ్ళ టర్న్ వచ్చేదాకా వెయిట్ చేయటం. ఇంట్లో కూర్చుని వీడియో గేమ్స్ ఆడితే ఇవేం రావు. నువ్వు వెయిట్ చేసే నీ టర్న్ రాదు. ఓకే, నీకు ట్రై చేయటం రాదు. ఓడిపోతే నువ్వు మళ్ళీ లేవటం, మళ్ళీ ప్రయత్నించి గెలవాలి అనుకోవటం రాదు. సో గెలవాలి అంటే టీమ్ స్పిరిట్ ఉంటుంది, ఇవన్నీ రావు. కష్టపడటం, చెమట పెట్టడం, బాడీ మూవ్ అవటం, మొబిలిటీ, ఇదేమీ ఉండదు. అండ్ గ్రూప్ ప్లే విచ్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఫర్ నీకు నలుగురిలో ఎలా ప్రవర్తించాలే కాదు, వీడు గమనిస్తాడు ఎవరు ఎలా బిహేవ్ చేస్తున్నారు. సో వాడు కన్వీనియంట్గా వాడికి రెస్పెక్ట్ ఇచ్చి వాడికి ఇంపార్టెన్స్ ఇచ్చే వాడితోనే వీడు కలుస్తాడు. చూడండి, నాకు మా ఫ్రెండ్ అంటే రాహుల్ అంటే చాలా ఇష్టం, ఎందుకంటే నేను ఏం చెప్పినా వింటాడు, నా కోసం కూడా తీసుకొస్తాడు. అంటే షేరింగ్. అవును. సో వీడికి అది నచ్చింది, షేరింగ్ నచ్చింది, వీడు చెప్పేది వినటం నచ్చింది, వీడితో ఆడుకోవటం నచ్చింది, వీడితో టైం స్పెండ్ చేయడం నచ్చింది. అంటే ఇవన్నీ నువ్వు ఇంట్లో ఇస్తున్నావా? నో. సో అట్లీస్ట్ అప్పుడు నువ్వు కనీసం వీడు ఆడుకునేలాగా, వీడు ప్లే గ్రూప్ ఏంటి ఇలా చేస్తూ ఉంటే, ఎస్ ఒక్కొక్కరు ఇలా బిహేవ్ చేస్తున్నారు అనేది కనీసం వాడు అబ్జర్వ్ చేస్తాడు. కాబట్టి సోషల్ బిహేవియర్కి పిల్లల్ని నలుగురితో ఆడించడం ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇవాళ రేపు అపార్ట్మెంట్స్లో కుదరకపోయినా అట్లీస్ట్ మీరే సండే వారానికి 2 రోజులు
పార్క్ తీసుకెళ్ళి దగ్గరలో ఉన్న పార్క్ అండ్ చాలా వరకు బయటకు వెళ్తే గొడవ పడతారేమో, వాళ్ళు కొట్టేస్తారేమో, లేదంటే వీళ్ళే వాళ్ళని కొట్టేస్తారేమో, అనవసర గొడవలు అవుతాయి, ఇలాంటివి ఎక్కువ ఆలోచిస్తూ ఉంటారు పేరెంట్స్. దానికన్నా ఇంట్లో ఉంచడమే బెస్ట్. చాలా వరకు వింటూ ఉంటాను నేనైతే. ఎందుకంటే లేదు లేదు బయటకు వెళ్తే గొడవలు అవుతాయి, కొట్టుకుంటారు, వాళ్ళకి మాకు గొడవలు. అపార్ట్మెంట్ కల్చర్లో జనరల్గా ఇది ఎక్కువ వింటాం. లేదంటే సేమ్ ఏజ్ గ్రూప్ వాళ్ళు అపార్ట్మెంట్లో లేరు, ఒక్కరే అయిపోయారు, ఇవి ఎక్కువగా వింటాం చాలా. మీకు అదే చెప్తున్నాను, సేమ్ ఏజ్ గ్రూప్ వాళ్ళు లేకపోతే పార్క్కి తీసుకెళ్ళండి. లేదు అంటే జనరల్గా మన ఫ్రెండ్స్ మన ఏజ్ గ్రూప్ వాళ్ళే ఉంటారు. మేబీ మీ ఫ్రెండ్స్ ఉంటారు, మీ ఫ్రెండ్స్ పిల్లలు ఉంటారు, మీరందరూ కలిసి చెప్పాను కదా ఒక పాట్లాక్లా పెట్టుకోండి పిల్లలకి అట్లాగా. సో మీరు క్రియేట్ చేయండి పిల్లల కోసం. ఏ సండే సాటర్డే మనం 2 days నేను పార్క్కి తీసుకొస్తాను పిల్లల్ని, నువ్వు కూడా తీసుకురా. మీ ముగ్గురు ఫ్రెండ్స్ మీరు అనుకోండి, మాట్లాడుకోండి, అట్లీస్ట్ అలా చేయొచ్చు. ఇంకొకటి బయటకు తీసుకెళ్తే పిల్లలు కొడతారు, తిడతారు, బెదిరిస్తారు, ఇవన్నీ ఉంది. సో వీడు బయటకే తీసుకెళ్ళకపోతే అసలు ఎప్పటికీ నేర్చుకోలేడు కదా. రేపొద్దున సిచ్యువేషన్ వస్తే ఎలా హ్యాండిల్ చేస్తారు అంతే. సో కాబట్టి తీసుకెళ్ళాలి, వీడిని డిఫెన్స్ చేసుకోవటం కూడా నేర్పాలి. పారిపోవటం, ఇంట్లో దాక్కోవటం కాదు నేర్పించాల్సింది, ఎదుర్కోవటం నేర్పాలి. విచ్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ లైఫ్ స్కిల్ అది. సో సోషల్ బిహేవియర్లో ఇట్లా వీడు చూసి నేర్చుకుంటాడండి చాలా వరకు. మనం చెప్పిన దానికన్నా మనం ఎలా బిహేవ్ చేస్తున్నాం, ఇంటికి ఎవరైనా వస్తే ఎంత మర్యాదగా ఉంటున్నామో, వాళ్ళు వెళ్ళిపోగానే వాళ్ళ గురించి ఏదో చెడుగా మాట్లాడుకోవటం, సో ఇలాంటివి చేయకుండా ఉండటం. ఇలా 2 మాటలు అనమాట, ముందొక మాట వెనకొక మాట, అలా కాకుండా. సో వీడిని బయటకు తీసుకెళ్ళటం, చుట్టాల దగ్గర తీసుకెళ్ళటం, నలుగురినింటికి, అంటే సమ్మర్ హాలిడేస్ చిన్నప్పుడు చక్కగా అట్లా హాలిడేస్, దసరా హాలిడేస్, సమ్మర్ హాలిడేస్, సంక్రాంతి హాలిడేస్, ఇలా ఇయర్లీ 3 సార్లు హాలిడేస్ వస్తాయి చక్కగా. మిషనరీ స్కూల్స్ అయితే క్రిస్మస్ హాలిడేస్ కూడా ఉండే 4 సార్లు. ఖచ్చితంగా మనం పిల్లల్ని తీసుకుని మనం కూడా వెళ్ళాలి. అంటే ఏంటి, పిల్లల్ని ఒక్కళ్ళనే పంపించడం కాదు, మనం కూడా వెళ్ళి చక్కగా వాళ్ళు అంటే వేరే ఊర్లు, వేరే ఇల్లు, వేరే వాతావరణం, వేరే ఫుడ్ అలవాట్లు అన్నీ వేరే డిఫరెంట్గా ఉంటాయి కదా. అది పిల్లలు ఎక్స్పీరియన్స్ చేయాలి, వేరే అందరినీ చూడాలి, ఒకే దగ్గర ఉంచకూడదు. అంటే బ్రాయిలర్ కోడ్ అంటారు కదా, కూడా సెట్ అవ్వాలి, పౌల్ట్రీలో పెరిగిన కోడ్ అంటారు, అలా అవుతారు. సో కాబట్టి అన్నీ చూడాలి. చూసినప్పుడు వాడు ఖచ్చితంగా చూసి నేర్చుకుంటాడు. చూసే అవకాశం మనం కల్పించుకోవాలి, అంతే. మేడం మీరు అన్నారు బయటకు తీసుకెళ్ళాలి, ఆడించాలి, అంతా బాగానే ఉంది. కానీ పిల్లలు నలుగురు కలిసినప్పుడు వాళ్ళలో ఒక కాంపిటేటివ్ స్పిరిట్ ఉంటుంది. నేనే గెలవాలి, పక్క వాళ్ళు గెలవకూడదని ఉంటుంది. కొంతమంది ఓడిపోతే తట్టుకోలేరు, చాలా ఫీల్ అయిపోతూ ఉంటారు. ఇది పేరెంట్స్ పిల్లలకి ఎలా నేర్పించాలి స్పోర్టివ్గా తీసుకోవడం అనేది? అసలు ఓడిపోతే తట్టుకోవడం కోసమే బయటికి పంపించాలి ఆడుకోవటం. ఓకే. ఎందుకంటే లైఫ్లో అన్నీ మనకు అవుతాయా గీత, మనం అనుకున్నవన్నీ అవుతాయి? అవ్వదు. సో ఈ పిల్లలకి ఇలాగా ఒక వెయిట్ చేయటం, దాని టర్న్ వచ్చే వరకు వెయిట్ చేయాలి. అప్పటి వరకు మనం ప్రయత్నం చేయాలి, రిజల్ట్ గురించి పక్కన పెట్టి. ఈ మెచ్యూరిటీ అన్నది వాళ్ళు ఎక్స్పీరియన్స్ చేస్తే వాడే ఒప్పుకుంటాడు, ఎస్ నాకన్నా వాడు బాగా ఆడాడు, నాకన్నా వీడు నిజమే క్లాస్ రూమ్లో బాగా వింటూ ఉంటాడు, అన్ని టీచర్ ఏమన్నా చెప్తూ ఉంటాడు, ధైర్యంగా ముందుకెళ్తాడు, అందుకే వీడికి ఫస్ట్ వచ్చింది. వాడికి ఫస్ట్ వస్తుంది. ఎందుకు ఫస్ట్ వస్తుంది అంటే నేను స్పెల్లింగ్స్ బాగా రాయను, వాడు బాగా రాస్తాడు, వాడే చెప్తాడు. అవును. అలాగే ప్లే గ్రౌండ్లో కూడా నాకన్నా స్పీడ్గా పరిగెత్తాడు, ఓకే, లేదు అంటే నాకన్నా బాగా ఆడాడు. కొన్నిసార్లు నేనే బాగా ఆడాను అయినా సరే నేను ఓడిపోయాను అని ఏడుస్తాడు. బట్ ఏంటి అంటే వీటికి దెబ్బ తగిలింది అని ముందు మీరు భయపడిపోయి దాన్ని పెద్ద సీన్ చేయకూడదు. దెబ్బ తగులుద్ది, బ్లడ్ వస్తుంది, దానికి మీరు అరిచి హడావుడి చెయ్యొద్దు. పిల్లలకి దెబ్బలు తగలాలి, పడిపోవాలంటే మనం ఏం తొయ్యం. బట్ ఆడుకునేప్పుడు చిన్న దెబ్బలు తగులుతాయి, ఇట్స్ న్యాచురల్. వాళ్ళకి నొప్పి తెలియాలి, ఓడిపోవటం తెలియాలి, బాధపడటం తెలియాలి, కష్టపడటం తెలియాలి, ప్రయత్నించడం తెలియాలి, ఇవన్నీ తెలియాలి, సహనం ఉండాలి. ఇవన్నీ ఇంట్లో కూర్చుని ట్రైన్ చేస్తే రావు. సో ఓడిపోవడం కూడా పార్ట్ ఆఫ్ ది ప్లే అనే విషయం వీడికి అర్థం అవ్వాలి. నువ్వు ఓడిపోయావు కదా, నువ్వేం నేర్చుకున్నావు దీని నుంచి? సో ఎక్కడ మైనస్ ఉంది, ఇది వాడి చేత మనం చెప్పించాలి. ఆలోచించి ఓకే నాన్న ఇది కరెక్ట్ చేసుకో, ఇంకా నీ లెగ్ స్కిల్స్ ఇంకా పెంచుకో, నువ్వు ఇంకొంచెం స్పీడ్గా పరిగెత్తాలి. నువ్వు ఇంకా స్పీడ్గా పరిగెత్తాలంటే ఏం చేయాలి? వాడికన్నా స్పీడ్గా పరిగెత్తాలంటే నువ్వు బాగా తినాలి.
నువ్వు తినట్లేదు కదా, ఇప్పుడు చూసావా తింటే నీకు బలం వస్తుంది, నువ్వు పడుకోవాలి, తిని బాగా పడుకున్నావు అనుకో, నువ్వు ఇప్పుడు రోహిత్ కన్నా మంచి బలంగా అవుతావు, అప్పుడు చక్కగా పరిగెడతావు, అప్పుడు నువ్వే ఫస్ట్ వస్తావు అని అనుకో. అది వాడిని మోటివేట్ చేస్తుంది. ఎమోషనల్ మన ఇంటెలిజెన్స్లో కూడా మోటివేషన్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఓకే, పిల్లలకి ఒక్క పాయింట్ ఏదో ఉంటుంది, అది మనం పట్టుకోవాలి. వాడిని ఏది వాడిని మోటివేట్ చేస్తుంది అది మనం తీసుకుని మోటివేట్ చేస్తే అప్పుడు వాడికి ఇంట్రెస్ట్ వస్తుంది. ఎస్, నేను తింటాను మమ్మీ రేపటి నుంచి, నువ్వేం పెట్టినా తింటాను, నేను స్ట్రాంగ్గా అయిపోవాలి, రాహుల్ని ఓడిచేయాలి, ఇలాగా వాడికి ఆ స్పిరిట్ వస్తుంది అనమాట. సో కాబట్టి ఎస్, ఓడిపోతే బాధగానే ఉంటుంది, బట్ ట్రై చేయాలి. ఇంకా అంటే చిన్న పిల్లలు కాబట్టి వీళ్ళకి ఇంకా తెలియదు, బట్ ఎంత ఎక్కువ కష్టపడాలి. పిల్లలు చూస్తుంటారు, గేమ్స్ చూస్తుంటారు, ఒలింపిక్స్ చూస్తుంటారు, ఒలింపిక్లో మెడల్స్ వస్తూ ఉంటాయి, మెడల్ వచ్చింది ఎంత గ్రేట్ అని అనుకుంటాం. బట్ వాడు ఆ ట్రాక్ మీద పరుగు పెట్టింది 1.5 minute కూడా ఉండదు. 1.5 minute ఇన్ని మీటర్స్ పరిగెత్తాడు అందుకని ఈ మెడల్ వచ్చింది అనుకుంటాం. కానీ 1.5 minute ఈ గేమ్ పరిగెట్టాడు, విన్ అయ్యాడు అంటే ఎన్ని సంవత్సరాలు కష్టపడి ఉంటాడు. సో అది వాడికి తెలియచెప్పాలి. ఎన్నిసార్లు పడిపోయి ఉంటాడు, ఎన్నిసార్లు ఓడిపోయి ఉంటాడు, ఇవంతా వీడికి అర్థమవుతుందండి. 6 years పిల్లలకి 100% ఇలాంటి ఎగ్జాంపుల్స్ చూపిస్తూ ఉంటే, ఎవరైనా సరే, సరైన విలియమ్స్ అవ్వచ్చు, లేదు అంటే ఇంకా కాన్ఫిడెన్స్ గురించి, కరేజ్ గురించి చెప్పాలంటే మలాలా గురించి అవ్వచ్చు, ఇవి మనం చెప్తూ ఉండాలి పిల్లలకి. ఇదేంటంటే మన చుట్టూ ఉన్న వాళ్ళు, మనం ఎప్పుడో గాంధీజీ గురించి వీళ్ళ లేని వాళ్ళ గురించి మనం చెప్పట్లేదు. అది కూడా చెప్పాలి. పిల్లల పర్సనాలిటీ డెవలప్మెంట్లో ఇవి కూడా వస్తాయి. ఇన్ జనరల్గా ఇప్పుడు టాపిక్ వచ్చింది కాబట్టి, గేమ్స్ స్పోర్ట్స్కి వచ్చింది కాబట్టి చెప్తున్నాను. సానియా మీర్జా ఉంది, సో చదువుకుంటూ, సింధు ఉంది, వీళ్ళందరూ, హారిక ఉంది, వీళ్ళందరూ ఎలా చదువుకుంటూ ఎన్ని గంటలు కష్టపడ్డారు, ఎన్ని వందల మ్యాచ్లు ఓడిపోయింటే ఇప్పుడు ఈ స్టేజ్కి వచ్చారు. సో ఒక డైమండ్ ఉంటే ఎన్ని రాళ్లల్లో అది వస్తుంది, ఎంత దాన్ని షార్ప్ చేస్తే, ఎంత షేప్ చేస్తే అదంతా షైన్ అవుతుంది, ఒక్క రోజులో ఎలా అవుతుంది. ఇదంతా వీళ్ళకి ఆ పేషెన్సీ అన్నది, ట్రై చేయటం అన్నది, నీ 100% ఇవ్వటం అన్నది, ఇట్స్ ఎ వెరీ ఇంట్రెస్టింగ్ థింగ్. మనం చేస్తూ వాళ్ళకి చెప్తూ ఉంటే కనుక ఖచ్చితంగా పిల్లలు కనెక్ట్ అవుతారండి. ఓకే మేడం, పిల్లల సామాజిక అభివృద్ధి పైన పరిసరాల ప్రభావం అనేది ఎంతవరకు ఉంటుందంటారు? పరిసరాల ప్రభావమే మొత్తం ఉంటుంది. మొత్తం అంటే మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్పాను, గుర్తుందా? ఒక ఫేమస్ సైకియాట్రిస్ట్ ఏమన్నారు, 10 మంది పిల్లల్ని నాకు ఇవ్వండి, మీకు ఎలా కావాలో నన్ను అడగండి, 25 ఏళ్ళ తర్వాత మీకు ఎలా కావాలో వాళ్ళని ఇస్తాను. అంటే నువ్వు ఎలాంటి వాతావరణాన్ని వాళ్ళకి చూపిస్తున్నావు, ఎక్కడ పెంచుతున్నావు, ఎవరితో వాళ్ళు తిరుగుతున్నారు, చుట్టుపక్కల ఎవరున్నారు, వాళ్ళు ఎలా బిహేవ్ చేస్తున్నారు, వాళ్ళు ఎలా ట్రీట్ చేస్తున్నారు, సోషల్ యాక్సెప్టెన్స్ ఉందా లేదా, సోషల్ అప్రూవల్ ఉందా లేదా, సోషల్ అంటే నెగటివ్ బిహేవియర్ ఏదైనా, అన్పాటర్న్ బిహేవియర్ ఏదైనా ఉంటుందా, ఇంట్లో వాళ్ళు ఎలా బిహేవ్ చేస్తున్నారు. సో ఇంట్లో వాళ్ళు ఒక రోల్ మోడల్గా ఉంటున్నారా, లేదు ఇంట్లో నాన్న కోపం ఉంది, సో అమ్మ ఇంట్లో పెద్ద పని చేయట్లేదు మీన్స్ చేస్తుంది, వంట చేస్తుంది, పెట్టేస్తుంది. పిల్లలకి ఇందాక తినిపించడం అంటే తినిపించడం కాదు, ప్రేమగా దగ్గరుండి వడ్డించడం, కూర్చోపెట్టి మాట్లాడటం, ఒక ప్రేమ ఎఫెక్షన్ పిల్లలు కోరుకుంటారు దాన్ బాధ్యత, విచ్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఎమోషన్లో ఎఫెక్షన్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి, ఎస్పెషల్లీ ఈ ఏజ్ పిల్లలకి. ఎవరికైతే ఈ బేసిక్ నీడ్స్ అండి, అంటే ఈ లవ్, ఎఫెక్షన్, కేర్, అంటే బేసిక్ నీడ్స్ అంటే మనకి ఫుడ్, ఇవన్నీ ఎలాగో ఫుడ్, షెల్టర్, వాటర్ ఇలాంటివి ఎలాగో ఉన్నాయి. దీని తర్వాత ఏంటి, లవ్, ఎఫెక్షన్, కేరింగ్ అండ్ ఒక సేఫ్టీ, ఒక ధైర్యం, మనం ఉన్నామని ఒక అష్యూరెన్స్, ఇవన్నీ చాలా చాలా ఇంపార్టెంట్. మనం వాళ్ళకి మంచి బట్టలు కొనిచ్చేసి, ఒక పెద్ద వాళ్ళకి ఒక సెపరేట్ ఏసీ రూమ్, ఒక కిడ్ జోన్, ప్లే జోన్, ఇవన్నీ ఇచ్చేస్తే వాడు పెరగడు. దీనికన్నా కూడా వాడి నాన్న అమ్మ దగ్గరుండి వాడితో ఒక అరగంట టైం స్పెండ్ చేసి, వాడితో ఆడుకుని, వాడితో తిని, వాడు చెప్పిన మాటలన్నీ విని, వాడి క్వశ్చన్స్ అన్నిటికీ ఆన్సర్ చేస్తే, వాడిని బయటకు తీసుకెళ్ళి 4 చూపిస్తే ఈజ్ ఎక్స్ట్రీమ్లీ హ్యాపీ. సో అప్పుడు పిల్లలకి నువ్వు ఇచ్చే ఎన్విరాన్మెంట్, ఏసీలు, కంఫర్ట్స్ ఇది కాదు కదా నువ్వు ఇవ్వాల్సింది, నువ్వు ఎలాంటి వాతావరణం కల్పించాలి. దీనికి ఒక ఎగ్జాంపుల్ ఉందండి.
ఏంటి అంటే ఒకళ్ళు ఒక రీసెర్చ్ అంటే అన్ని అన్నీ కూడా వాళ్ళు రీసెర్చ్ చేసి ఏదైనా కూడా చేస్తారనమాట. ఓకే. సో ఒక మొక్కల్ని తీసుకొచ్చారు. అక్కడ ఏంటి అంటే కనుక అసలు నీళ్ళు ఉండవు, కంప్లీట్ డ్రై, విపరీతమైన ఎండ ఉంటుంది. ఓకే. సో వీళ్ళు ఏం చేశారంటే ఒక గ్లాస్ హౌస్ లాగా ఏర్పాటు చేసి చాలా టెక్నాలజీ యూజ్ చేసి కరెక్ట్ అట్మాస్ఫియర్ ఎంత ఉండాలి, కరెక్ట్ టెంపరేచర్ ఎంత ఉండాలి, భూమి సాయిల్ ఎంత ఫెర్టైల్గా ఉండాలి, ప్రాపర్ వాటర్ సోర్స్, అంటే నీకు పంచభూతాలను తీసుకొచ్చేసాడు, గ్లాస్ హౌస్ ఇచ్చేసాడు. ఓకే. ఎండ సఫిషియెంట్ ఎండ కూడా వచ్చేట్టు దాన్ని రెగ్యులరైజ్ చేశాడు, వాటర్ ఇచ్చాడు, అండ్ ఇంకేంటండి నీళ్ళు ఇచ్చాడు, మట్టి ఇచ్చాడు, ఎండ ఇచ్చాడు, అన్నీ ఇచ్చాడు. మొక్కలు ఎదిగినాయండి, కానీ పడిపోతున్నాయి. ఎదిగినాయి కానీ అవి స్ట్రాంగ్గా లేవు. అర్థం కాలేదు ఎవ్వరికి. పెద్ద పెద్ద వాళ్ళని పిలిచారు, ఐఐటి గ్రాడ్యుయేట్స్ని పిలిచాడు. మేము మా రీసెర్చ్ సైంటిస్టులు అందరూ కలిసి దీన్ని సర్వే చేసి ఇవన్నీ ప్లాన్ చేసి మేము ఇంత వెల్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ యూజ్ చేసి సేమ్ ప్రకృతికి మరో సృష్టించి మేము ఇలా పెట్టాము. ఎందుకు ఈ మొక్కలు స్ట్రాంగ్గా లేవు, పడిపోతున్నాయి, పెరిగినాయి కానీ పడిపోతున్నాయి అంటే ఒక్కళ్ళు చెప్పారు ఆన్సర్. దానికి ఏమై ఉండొచ్చు? అన్నీ ఇచ్చారు కదా, ఏమై ఉండొచ్చు? ప్రేమ కాదు. అన్నీ ఇచ్చారు కదా, గాలి కూడా ఇచ్చారు కదా, కానీ చెట్లు చూడండి గాలి వాన వచ్చినప్పుడు ఊగుతా ఉంటాయి. ఆ బ్యాలెన్స్ ఊగినప్పుడు ఇంకా స్ట్రాంగ్గా నిలదొక్కుంటా ఉంటుంది. నువ్వు అన్ని కంఫర్ట్స్ ఇచ్చేస్తా ఉంటే వాడు ఎప్పుడు స్ట్రాంగ్ అవుతాడు, ఎలా స్ట్రాంగ్ అవుతాడు? నువ్వు బయటకు వెళ్ళాలి, వాడు నేర్చుకోవాలి, వాడు పడాలి, వాడు ఇన్సల్ట్ అవ్వాలి, వాడు ఏడవాలి, దెబ్బ తగలాలి, ప్రయత్నించాలి. సో అందరితో కలవాలి, కలుపుకోవాలి, పంచుకోవాలి, తీసుకోవాలి, ఇవ్వాలి. ఇవన్నీ ప్రాసెస్ మనం ఎదిగే క్రమంలో. సో ఎందుకు చెట్లు పడిపోతున్నాయి అంటే చెట్లు గాలి వాన వస్తే తట్టుకుని నిలబడే శక్తి లేదు. నువ్వు ఇలా ఇంట్లో కూర్చోబెట్టి పెంచితే రియల్ లైఫ్లో ఒక ప్రాబ్లం వచ్చినప్పుడు దాన్ని ఫేస్ చేసి తట్టుకోలేకే సూసైడ్లు జరుగుతున్నాయి. పరీక్షల్లో ఓడిపోతే చచ్చిపోతున్నావు, మార్క్స్ రాకపోతే చచ్చిపోతున్నావు, ఇంటర్వ్యూలో ఫెయిల్ అయితే చచ్చిపోతున్నావు, లవ్ ఫెయిల్ అయితే చచ్చిపోతున్నావు, బ్రేకప్ అయితే చచ్చిపోతున్నావు, అనుమానం వస్తే పిల్లల్ని చంపి మరీ చచ్చిపోతున్నావు, చిన్న పిల్లల్ని మరీ చంపి చచ్చిపోతున్నావు, ఐఏఎస్లు చనిపోతున్నారు. ఐ మీన్ కోటాలో రాజస్థాన్లో ఎన్ని సూసైడ్స్ జరుగుతున్నాయండి? లాస్ట్ ఇయర్ 36. ఎందుకు ఎన్ని జరుగుతున్నాయి? ఎందుకంటే మనం పిల్లల్ని టూ మచ్ సెక్యూర్డ్గా, టూ మచ్ సెల్ఫ్ సెంటర్డ్గా పెంచుతున్నాం. కాదు, నలుగురిలోకి తీసుకెళ్ళాలి. విచ్ ఈజ్ సోషల్ బిహేవియర్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. నలుగురిలోకి తీసుకెళ్ళాలి, పరిచయం చేయాలి, ఎక్స్పోజ్ చేయాలి, వాళ్ళు ఎక్స్పీరియన్స్ చేయాలి, కొన్ని మనం నేర్పాలి. అన్నిటికన్నా ముందు మనం రోల్ మోడల్ లాగా ఉండాలి. మనం చక్కగా తినాలి, చక్కగా మాట్లాడాలి, చక్కగా ఉండాలి, చక్కగా ప్రవర్తించాలి. సో ఇవన్నీ చేస్తుంటే కనుక పిల్లలు చక్కగా ఉంటారు, మనం అనుకున్నట్లుగా చక్కగా గౌరవించబడతారు. అంతే, ఎవరికన్నా అదే కదా కావాల్సింది, పిల్లలు సక్సెస్ అవ్వాలి అన్నట్లు. సో కాబట్టి మీరు అడగకపోయినా ఇంకో క్వశ్చన్ ఏంటి అంటే పిల్లలు ఇచ్చిన మాట ఇప్పుడు అంటే డాడీ సినిమాకి తీసుకెళ్తాము అంటారు, అది ఆ ప్రామిస్ నిలబెట్టుకోలేదనుకో వీళ్ళు చాలా అగ్రెసివ్ అయిపోతారు, కోపం వచ్చేసి. అయితే మమ్మీ నేను ఒక గంటలో వస్తానంటది, వీడి గంట సేపు భయంకరంగా ఎదురు చూస్తూ ఉంటాడు, మమ్మీ గంటలో రాదు, వీడు చాలా అంటే ఇరిటేట్ అయ్యి ఏడుస్తాడు, ఉక్రోషం వస్తుంది, దుఃఖం వచ్చేస్తుంది. మనం ఒక మాట ఇస్తే దాన్ని చాలా సీరియస్గా తీసుకుంటారు వాళ్ళు, దాన్ని నిలబెట్టుకోవాలి. ఎందుకంటే బేసిక్ ట్రస్ట్ వర్సెస్ మిస్ట్రస్ట్ అనేది 1 year లోపు పిల్లలకి ఫామ్ అవుతుంది అని చెప్పాను కదా. పిల్లలు దాన్ని బట్టి వాళ్ళు ఎదుటి మనిషిని నమ్మకపోవడం అనేది చేస్తారు తెలుసా. కొంతమందిని కదపండి, ఈవెన్ పెద్దవాళ్ళని కూడా ఎవరిని నమ్మడానికి వీల్లేదండి ఈ రోజుల్లో, నాకు నమ్మకం లేదండి అంటే వాళ్ళకి ఆ అభిప్రాయం ఎప్పుడు వచ్చింది? వాళ్ళు చిన్నప్పుడే. సో మీరు ఏ మాట ఇస్తే అది నిలబెట్టుకోవటం కాదు, నిలబెట్టుకునే మాట అయితేనే ఇవ్వండి, అంతే. నిలబెట్టుకునే పనే చెయ్యండి. మీకు తెలుసు 1 hourలో మీరు రారు అని,
చెప్పొద్దు అలాంటప్పుడు. కానీ జనరల్గా ఏంటి 1 అవర్ అంటే తక్కువ టైం కదా, వాళ్ళు ఎక్కువ ఇంతసేపా అని ఇదెవరు ఎదురు చూడరు, సో వాళ్ళకి కొంచెం సముదాయిద్దాం అన్నట్లు మనం చెప్తాము. కానీ మీరు 1 అవర్ అంటే వాడు 30 మినిట్స్ అయిపోయిన తర్వాత నుంచి టైం చూసుకుంటూ ఉంటాడు. మమ్మీ వస్తే మమ్మీ తీసుకెళ్తుంది అని. సో ఇలాంటి ఫాల్స్ ప్రామిస్లు వద్దు. ఇది కొంచెం సీరియస్గా ఉంటే అప్పుడు పిల్లలు సాధ్యమైనంత వరకు మాట తప్పటం, మాట ఇవ్వటం, టైం పంక్చువాలిటీ, టైం మేనేజ్మెంట్, ఇవన్నీ కూడా మనల్ని చూసే నేర్చుకుంటారు. ముందు మనం అలా ఉందాము, అప్పుడు వాళ్ళు ఆటోమేటిక్గా భయపడతారు. ఓకే, ఎవరైతే కరెక్ట్గా ఉంటారో వాళ్ళకి భయపడతారు, అవునా? మనం భయపెట్టక్కర్లేదు. ఎందుకంటే మనల్ని చూసే, మనం తిట్టి కొట్టి భయపెట్టక్కర్లేదు. సో దిస్ ఈజ్ సింపుల్ ఫార్ములా. ఓకే మేడం, ఈరోజు టాపిక్లో సోషల్ బిహేవియర్ గురించి తెలుసుకున్నాం. సో చాలా విషయాలు చెప్పారు. నిజంగా పేరెంట్స్ ఎవరు కూడా ఇవి అబ్జర్వ్ చేయరు. ఓహో, సోషలైజ్ అవ్వకపోతే ఇన్ని ప్రాబ్లమ్స్ ఉంటాయా అని ఇప్పుడు మీరు చెప్తే తెలిసింది. సో చాలా మంచి విషయాలు తెలియజేశారు. ఇవందరికీ కూడా ఉపయోగపడతాయని ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్. వెల్కమ్. చూసారు కదండి, ఇది ఇవాల్టి కార్యక్రమం. మరో కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్తే.